బాబీ బాబీ గారు తమన్ గారు ఇప్పుడు అందరి మీద మీ దృష్టి ఉంది, మీ మీదే ఉంది అందరి దృష్టి. చెప్పండి. అందరి దృష్టి మీ మీదే ఉంది. ఎలాంటి అవుట్పుట్ అందరి దృష్టి రాబోతుంది? ఉందో లేదో మీ దృష్టి అయితే ఉంది. చెప్పండి. ఎలాంటి అవుట్పుట్ రాబోతుంది మీ దగ్గర నుంచి? బాబీ చాలా గొప్ప సినిమా తీశారు. నేను నా 5వ సినిమా బాలయ్య గారితో. నేను పుష్ప 2లో నేను అది వినలేదు. మీరు ఏదో పొంగల్ ఏదో తిన్నట్టున్నారు, మింగేస్తున్నారు. అవునా, లేట్గా వచ్చారు. బ్రేక్ఫాస్ట్ వెళ్దామా? అది కాదు సార్, లేదు సార్. పుష్ప 2 నేను ఆల్రెడీ చెప్పాను. ఐఎమ్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఐఎమ్ జస్ట్ వన్ పార్ట్. బట్ అవుట్పుట్ అయితే అదిరిపోయింది. సినిమా ఇది మామూలుగా లేదు. సో నేను సినిమా చూసాను, ఎడిటింగ్ రూమ్లో నేను చూసిన ఒక సినిమాలో ఇంత హై ఇచ్చింది పుష్ప 2 నాకు చాలా హై ఇచ్చింది. నేను చాలా ట్రూగా ఉన్నాను. నా వల్ల చేయగలిగాను, చేశాను సార్. అంతే. బాబీ గారు, డైరెక్టర్ బాబీ గారు సార్, విజువల్స్ ఆయన ఎప్పుడే తినే వచ్చాడు బ్రో, కొంచెం అరిగించుకోండి. విజువల్స్ చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. మీరు చెప్పిన దాంట్లో చూస్తే మొత్తం యాక్షన్ గురించే చెప్తున్నారు, నరకుడు కుర్రం ఎక్కడం ఇదని. దీంట్లో ఎమోషన్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది, ప్లస్ టైటిల్ కూడా డిఫరెంట్గా ఉంది, డాకు మహారాజ్. సో దానికి ఏమైనా జస్టిఫికేషన్ చెప్పగలరా ఇప్పుడు, లేదంటే థియేటర్లో చూడాలా? బాలకృష్ణ గారి సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమాలో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఈ సినిమాలు ఫస్ట్ నుంచి ఆర్డర్ వైజ్ వస్తాయి. నాకు బాగా ఇష్టం, ఎన్నోసార్లు చూస్తాను, ఇప్పటికి కూడా చూస్తుంటాను. సో దాంట్లో ఎంత ఎమోషన్ బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ లెవెల్లోనే దానికి మించి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ కుదిరింది. అండ్ ఈ ప్రశ్నని చాలా ఎర్లీ కొంచెం ట్రైలర్ స్థాయి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సార్ తమన్ గారు ఇక్కడ హాయ్. బీజిఎం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, బీజిఎం చాలా బాగుంది. అండ్ నాగవంశి గారు రీసెంట్గా ఒక ట్వీట్ వేశారు.